పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ పిఎఫ్టి అంటాం, చాలామంది వినే ఉంటాం. ఇదేంటంటే లంగ్ ఫంక్షనల్ కెపాసిటీ గురించి తెలుస్తుంది. ఫంక్షనల్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎలా పనిచేస్తుంది లంగు. ఇప్పుడు లంగ్ని మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి చూస్తే ఏమవుతుంది, లంగ్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. అంటే ఎట్లా ఉంది, దాంట్లో ఎన్ని నెంబర్ ఉన్నాయి, గదులు ఎక్కడున్నాయి, ఏంటి అని తెలుస్తుంది. ఫంక్షన్ అంటే ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది. లంగ్ పనేంటి, మీకు గాలిని లోపలికి తీసుకోవటం, గాలిని బయటికి వదలటం. సో దాన్ని ఏం చేస్తారంటే స్పైరోమెట్రీలో బాగా గాలి తీసుకొని ఫోర్స్ఫుల్గా వదలమని చెప్తారు. ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా వదలమని చెప్తున్నారో ఎంత పర్సంటేజ్ని మీరు ఫోర్స్ఫుల్గా వదలగలుగుతున్నారు ఫస్ట్ 1 సెకండ్లో అని చూస్తారు. మీరు ఎంత బాగా 1 సెకండ్లో వదలగలిగితే దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తారు. ఎవరైతే 70% కన్నా ఎక్కువ వదలగలుగుతారో ఫస్ట్ 1 సెకండ్లో వాళ్ళ లంగ్ ఫంక్షన్ బాగున్నట్టు. ఎవరైతే 70 కన్నా తక్కువ వదులుతారో ఫస్ట్ 1 సెకండ్లో వాళ్ళ లంగ్ ఫంక్షన్ బాగోనట్టు. సో ఇది మనకి స్పైరోమెట్రీ ఆర్ పిఎఫ్టి వల్ల ఉపయోగం. దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే దీన్ని ఆస్తమాని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ని కన్ఫర్మ్ చేయడానికి, 3 ఐఎల్డిని మానిటర్ చేయడానికి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ని కన్ఫర్మ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, అండ్ ప్రీ ఆపరేటివ్ ఫిట్నెస్ అంటే ఎవరైతే మీరు సర్జరీకి వెళ్తూ ఉంటారు చాలామంది, అబ్డామిన్ కానీ, హార్ట్ సర్జరీ కానీ, బ్రెయిన్ సర్జరీ కానీ, వీళ్ళకి స్పైరోమెట్రీ టెస్ట్ అనేది కంపల్సరీ అండి. ఇది చేయించుకున్న తర్వాతనే మేము లంగ్ ఫిట్నెస్ ఇవ్వగలము. సో ఇలాగా ఈ 4-5 కారణాలకి మీరు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ని యూస్ చేయవచ్చు.